ఓకే. వెల్కమ్ టు డిజిటల్ రా అకాడమీ. ఇవాళ ఏంటంటే వైట్ హ్యాట్ ఎస్ఈఓ, బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ అండ్ గ్రే హ్యాట్ ఎస్ఈఓ అంటే ఏంటి అని డిస్కస్ చేద్దాం. ఇమాజిన్ ఒక కార్ అయితే మీకు ఉంది. సో, ఆ కార్‌ని ఎలా పడితే అలా నడుపుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్‌గా సో, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించట్లే. ఓకే. ఎదురుంగా ఎవడన్నా వస్తే వాడు సస్తే సావని అని చెప్పి తీసుకొని పోతున్నాం చూసారా. దీన్ని బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ అంటారు. అంటే మన వెబ్‌సైట్ ఇమ్మీడియేట్‌గా ర్యాంక్ కావడం కోసం కీవర్డ్ స్టఫింగ్ చేయడం, స్పామ్ లింక్స్ చేయడం అండ్ కంటెంట్ అన్నది ప్లగరిజం అనేది చూసుకోకుండా కంటెంట్ పెట్టడం. ఓకే. ఈ యాక్టివిటీస్ మొత్తాన్ని కూడా మనం ఏమంటామంటే బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ అని అంటాం. ఇమ్మీడియేట్‌గా ర్యాంక్ అవ్వడం కోసం. లైక్ కొన్ని సందర్భాల్లో పీబీఎన్ నెట్వర్క్స్‌ని కూడా మనం ఇక్కడ యూజ్ చేసుకోవడం జరుగుతుంది. లెట్స్ సే నౌ డిస్కస్ అబౌట్ గ్రే హ్యాట్ ఎస్ఈఓ. గ్రే హ్యాట్ ఎస్ఈఓ అంటే ఏంటంటే ట్రాఫిక్ సిగ్నల్ పడింది కానీ ఎటు వెళ్ళాలో తెలియదు. అండ్ రోడ్ పైన కారు వెళ్తుంది. ఒక దగ్గర ఆగింది. 4, 5 వేస్ అయితే ఉన్నాయి. ఎటు వెళ్ళాలో తెలియట్లే. బట్ ఏదో ఒక వే అంటే అప్పటికప్పుడు ఆలోచించి తీసుకోవడం. ఈ గల్లీ వెళ్దాం, ఇలా వెళ్దాం అని చెప్పేసి. అంటే ఇమ్మీడియేట్‌గా బ్యాక్ లింక్స్ జనరేట్ చేయడం. అండ్ ఇది కూడా మన కైండ్ ఆఫ్ కంటెంట్ అయితే ఉందో ఎలా పడితే అలా పెట్టడం. ఇది కొంచెం రిలేటెడ్ టు మనకి బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓకి ఉంటుంది. ఓకే. నౌ వి డిస్కస్ అబౌట్ వైట్ హ్యాట్ ఎస్ఈఓ. వైట్ హ్యాట్ ఎస్ఈఓ అంటే గూగుల్ నార్మ్స్, గూగుల్ యొక్క ఆల్గరిథమ్ బేస్డ్ అండ్ ఎంత కీవర్డ్ డెన్సిటీ మెయింటైన్ చేయాలి, ఒక ఇంటర్లింక్స్ ఎలా ఇవ్వాలి, ఎక్స్టర్లింక్స్ ఎంత ఇవ్వాలి అండ్ ఒక క్వాలిటీ బ్యాక్ లింక్స్ ఎలా ఇవ్వాలి. అండ్ నౌవేడేస్ ఏఐ మనకి ఏ విధంగా ఆర్టికల్ షోకేస్ చేస్తుంది. బేస్డ్ ఆన్ అథారిటీ బేస్డ్. అథారిటీ అనేది మన వెబ్సైట్కి ఎలా బిల్డ్ చేసుకోవాలి ఆర్గానిక్గా. ఇవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ అన్నది డిస్కస్ చేస్తాం. అది మనకి వైట్ హ్యాట్ ఎస్ఈఓలోకి వస్తుంది. నౌ యూ అండర్స్టాండ్ అబౌట్ వైట్ హ్యాట్ ఎస్ఈఓ, బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ అండ్ గ్రే హ్యాట్ ఎస్ఈఓ. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో కలుద్దాం.